తిరుపతి ఎస్పీ సార్ వారి ఆదేశానుసారం చంద్రగిరి డిఎస్పీ సారు అలాగే అడిషనల్ ఎల్ఎన్ఓ సారు వాళ్ళందరూ కూడా ఇక్కడ మన చంద్రగిరి పోలీసులు అందరూ కలిసి కార్నర్ సర్చ్ పెట్టడం జరిగింది. అంటే కార్నర్ సర్చ్ అంటే పెద్దలు ఖమ్మం ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గురువర్యులు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఈ గాడ్రేజ్ ఫ్యాక్టరీ యాజమాన్యం, రైతులు గుత్తా వెంకటేశ్వరరావు గారు, భవన పట్ట అధ్యక్షుడు ఒకటి నారాయణ గారు, స్థానిక సర్పంచ్ గారు, పెద్దలు, రైతులందరూ కూడా ఇక్కడ ఈ ఫ్యాక్టరీ రావటం వల్ల ఇలా మారుతున్న వ్యవసాయ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని దూరపు ఆలోచన చేసి పెద్దలు తుమ్మల గారు రైతులకు ఉపయోగపడే ఈ ఫ్యాక్టరీ అవసరం ఉందని గుర్తించి ఇక్కడి తేటంలో శాసనసభ్యుగా వారి అనుచరుడిగా దీనికి కావలసిన సదుపాయాలన్నీ కూడా కల్పించిన పరిస్థితి ఉన్నది. అన్ని రకాలుగా ఈ ఫ్యాక్టరీకి త్వరితగతిన ప్రారంభోత్సవం కోసం ఇది నా గత 30-40 సంవత్సరాలుగా నా డిమాండ్ ఉంది. ఆ రోజు పూజ్యులు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన 87-88లో ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆయిల్ పామ్ మొక్క తీసుకొచ్చి పెదవేగిలో ఆయన నాటడం, అది ఈ రోజున మహావృక్షమై తెలంగాణ వ్యాపితంగా ఈ పంట పండించుకునే అవకాశం ఇచ్చినటువంటి రైతు బాంధవుడు పూజ్యులు ఎన్టీ రామారావు గారు. అప్పటి వరకు మనకి పంట లేదు. ఎక్కడో ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో, మలేషియాలో పండే పంటలు. అటువంటిది అప్పట్లో కేవలం ఆంధ్రప్రదేశ్కి మన ఒక్క జిల్లాకే పర్మిషన్ ఉండేది. అప్పుడు కేంద్రమే ప్రకటించేది ఈ మండలాల్లో ఈ వాతావరణానికి తగ్గట్టుగానే ఈ పంట వస్తుంది కాబట్టి ఖమ్మం జిల్లా, అదేవిధంగా ఆంధ్రాలో ఉన్న కోస్తా జిల్లాలన్నిటికీ అవకాశాలు ఇచ్చారు. పక్కన ఉన్నటువంటి సూర్యాపేట నియోజకవర్గానికి కూడా ఇచ్చారు. కానీ 45 సంవత్సరాలుగా ఆ ప్రాంతం మొత్తం కూడా రైతులు ముందుకొచ్చారు. మొత్తం 6 లక్షల ఎకరాలు సుమారు ఆంధ్రాలో వేసుకున్నారు. మన ఖమ్మం జిల్లాలో మాత్రం కేవలం కొత్తగూడెం, సత్తుపల్లి ప్రాంతంలోనే అప్పట్లో అలవాటయ్యారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కూడా నేను మిగిలినటువంటి 30-31 జిల్లాలకు కూడా పర్మిషన్ తెచ్చుకున్నాం. ఎందుకంటే భూములు ఉన్నాయి, మంచి చెడ్డ వర్షాలు పడుతున్నాయి, భూగర్భ జలాలు వస్తున్నాయి. ఈ ప్రాంతం కూడా మా ప్రాంతం మాత్రమే ఉంది కదా అని చెప్పి ఆదిలాబాద్, మహబాద్, కరీంనగర్ అన్ని జిల్లాలకి పర్మిషన్ తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో పామాయిల్ వేసుకోవటానికి వెసులుబాటు ఇచ్చాం. దీనికి ఎకరానికి 51,000 రూపాయలు సుమారు రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం. మొక్కలకు 51,000 ఇస్తున్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఏ అంశం ఉన్నా, ఎందుకంటే మనం ఇప్పుడు పంటల మార్పిడి చేసుకోలేకపోతే భవిష్యత్తు ఇంకా రైతుకి ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం మొన్ననే ప్రకటించింది, తెలంగాణ నుంచి కానీ ఏ రాష్ట్రం నుంచి కానీ మేము ధాన్యం సేకరించాం, మాకు అవసరం లేదు, మా దగ్గర ఓపిక లేదు, మీరు ఏం చేసుకుంటారో మాకు తెలియదు అని. ఇంతకుముందు ఏంటంటే కేంద్రం అడిగిన కాడికి ఎఫ్సిఐకి మనం కొని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వాళ్ళు మళ్ళీ తరుగో బరుగో మనకి రైతులకి కొంత డబ్బులు 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ ఎఫ్సిఐ ఇచ్చేది. భవిష్యత్తులో ఆ వెసులుబాటు పోద్ది.
ఆ వెసులుబాటు పోతే వీటిని మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశాలు తక్కువ. అది కూడా కేంద్ర ప్రభుత్వాలే చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం వరి మీద, పంజాబ్లో అయితే వరి వేయకపోతే డబ్బులు ఇస్తున్నారు. నువ్వు పొలం ఉండి ఖాళీకి పెట్టుకుంటే కూడా డబ్బులు ఇస్తున్నారు. ఎందుకంటే వరి వేస్తే నష్టం అని చెప్పి ఆ రాష్ట్రం ఇట్లాగే మనకు మాదిరిగానే వరేసి యూరియా వేసి, వరేసి యూరియా వేసి, అక్కడి నుంచి ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది, క్యాన్సర్ ట్రైన్ అని. పంజాబ్ నుంచి క్యాన్సర్ రైలు వెళ్తుంది రోజు హాస్పిటల్కి, ఉదయం సాయంత్రం. అంటే యూరియా అధిక వాడకం వల్ల ఆ రాష్ట్రం మొత్తం క్యాన్సర్ వ్యాధికి బాధపడుతుంది. ఇప్పుడు ఆడని మించిపోయినాం మనం యూరియా వాడకంలో. అంటే మనకి ఎంతో దూరంలో లేదు, మనకు కూడా ఒక రైలు రావాల్సి వస్తుంది. నేనేమంటానంటే భయపెట్టడం కాదు, భవిష్యత్ తరాలని